ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. ఆమెన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఎవరైతే సమాధానపరుస్తున్నారో వాళ్ళు ధన్యులు అంటున్నాడు. మరలా ఇంకొక మాట చెప్తున్నారు, వారు దేవుని కుమారులు అని కూడా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి సమాధానపరుస్తున్నామా లేదా? మన ఇంట్లో కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా సరే విరుద్ధమైన మాటలు, విరుద్ధమైన ఆలోచన చేసి కొట్లాడుతుండగా ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో కూడా సమాధానాన్ని ఇవ్వమంటున్నాడు, శాంతిని ఇవ్వమంటున్నాడు. కాబట్టి మరి సమాధానం, శాంతి పొందుకున్న తర్వాత ధన్యుడవుతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఈ ధన్యతలోకి మనం వెళ్ళాలంటే దేవుడు చూపిన మార్గంలో నేనే సత్యమును, జీవమును, మార్గమునై ఉన్నానని పలికాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి మన కుటుంబాల్లో ఎన్నో నష్టాలు, కష్టాలు, బాధలు, దుఃఖము, వేదన ఉండి ఉండొచ్చు. కానీ విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు, అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈనాడు దేవుడు ధన్యులు అంటున్నాడు. కాబట్టి ఏ సందర్భం వచ్చినా, ఏమి జరిగినా, ఏది మనకి కనిపించినా సరే మనము విశ్వాసంతో ముందుగా ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమన్నారు? సమాధానపరచువారు ధన్యులు. నిజమే. అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, కుటుంబంలో, భార్యాభర్తల మధ్యలో ఇలా సందర్భాన్ని బట్టి మనం చూసినప్పుడు అనేక మంది కూడా మరి గొడవ పడడం, విడిపోవడం జరుగుతుంది. కానీ దేవుని చిత్తం అది కాదు. మనము కలిసి దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక సాధనముగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ సమాధానపరుస్తున్నామా, వాళ్ళు ధన్యులవుతారు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మరి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పిదములను, నేరములను, పాపములను తొలగించి ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మతో నింపబడాలి ప్రభా. నీ అభిషేకం మా మీదకి రావాలి తండ్రి. ప్రభా, మేము కూడా అనేక మందికి సహాయం చేసే విధంగా ప్రభా, అనేక మందిని ఆదుకునే విధంగా ప్రభా ఆశ్చర్య కార్యములు జరిపించమని అడుగుతున్నాను దేవా. నీకు స్తోత్రం తండ్రి. సహాయం దయచేయండి, బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీ ఆత్మతో నింపి ప్రభా కుటుంబాలను కట్టుకునే విధంగా ఆశీర్వదించమని నజరేయుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఇక చిన్ని ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్.